सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति శాంతిః. మనం బృహదారణ్యకోపనిషత్తు 10వ క్లాస్లో ఉన్నాము. అంత ముందు క్లాస్లో మనం బృహదారణ్యకోపనిషత్తులో మొదటి అధ్యాయాన్ని ముగించుకున్నాము. ఇవాళ మొదటి అధ్యాయం సారాంశం చూద్దాము. బృహదారణ్యకోపనిషత్తు శంకరాచార్యుల వారు భాష్యం రాసిన 10 ఉపనిషత్తుల్లోకి శ్రేష్టమైన ఉపనిషత్తు, చాలా ముఖ్యమైనది. ఈ ఉపనిషత్తు శుక్ల యజుర్వేదానికి చెందినది. ఈశావాస్యోపనిషత్తు కూడా ఈ వేదానికి చెందినది. ఈశావాస్యోపనిషత్తుని మంత్రోపనిషత్తు అని, బృహదారణ్యకాన్ని బ్రాహ్మణోపనిషత్తు అని అంటారు. బ్రాహ్మణోపనిషత్తు అయిన బృహదారణ్యకాన్ని మంత్రోపనిషత్తు అయిన ఈశావాస్యానికి భాష్యం అంటారు. అంటే ఈశావాస్యంలో క్లుప్తంగా వచ్చిన అంశాల వివరణ మనం బృహదారణ్యకోపనిషత్తులో బాగా చూస్తాము. శుక్ల యజుర్వేదానికి 2 శాఖలు ఉన్నాయి. అవి కాన్వ శాఖ, మాధ్యందిన శాఖ. బృహదారణ్యకోపనిషత్తు ప్రత్యేకత ఏమిటంటే బృహదారణ్యకోపనిషత్తు ఈ 2 శాఖల్లో కూడా ఉంది. 2 భిన్న శాఖల్లో ఉన్న చిన్న చిన్న భేదాలు తప్ప రెండింటిలోనూ మంత్రాలు ఒకటే. ఈ రెండింటిలో శంకరాచార్యుల వారు కాన్వ శాఖకు చెందిన బృహదారణ్యకోపనిషత్తుకు భాష్యం రాస్తే, స్వామి విద్యారణ్యజీ మాధ్యందిన శాఖకు చెందిన బృహదారణ్యకోపనిషత్తుకు భాష్యం రాశారు. మనం శంకరాచార్యుల వారి అద్వైత సిద్ధాంతాన్ని పాటిస్తాం కాబట్టి మనం శంకరాచార్యుల వారు భాష్యం రాసిన కాన్వ శాఖకు చెందిన బృహదారణ్యకోపనిషత్తుని నేర్చుకుంటున్నాం. ఈ ఉపనిషత్తుకి ఈ పేరు ఎలా వచ్చింది? అన్ని ఉపనిషత్తులకి ఒకటే సూత్రం ప్రకారం పేరు రాదు అని చూస్తూ వస్తున్నాం. ఉదాహరణకి ప్రశ్నోపనిషత్తుకి 6 శిష్యులు ఒక గురువుని ప్రశ్న వేయటం వల్ల దానికి ఆ పేరు వచ్చింది. కానీ బృహదారణ్యకోపనిషత్తుకు ఆ కారణం చెప్పలేము. ఒక కారణం, ఉపనిషత్తులను సాధారణంగా సన్యాసులు అధ్యయనం చేస్తారు. వారు సమాజాన్ని వదిలి అరణ్యంలో నివసిస్తారు. అరణ్యం అంటే అడవి, అధీయతే అంటే నేర్చుకుంటారు. అరణ్యం అంటే అక్షరాల అడవిలో ఉంటారని కాదు, సమాజానికి దూరంగా ఉండి ఉపనిషత్తులను అధ్యయనం చేస్తారు. అందువల్ల అరణ్యకం అనే పేరు వచ్చింది. బృహత్ అంటే చాలా పెద్దది అని అర్థం. ఈ చాలా పెద్దది 2 రకాలుగా పెద్దదిగా చెప్పవచ్చు. పరిమాణంలో పెద్దది, నాణ్యతలో కూడా పెద్దది. ఈ ఉపనిషత్తులో అన్ని ఉపనిషత్తుల్లో ఉన్న బోధ వస్తుంది. ఏ ఉపనిషత్తుల్లోనూ దొరకనివి కూడా ఇక్కడ దొరుకుతాయి. అందువల్ల ఇది ఒక బృహత్ కార్యం అయింది. వేదాంతాన్ని పూర్తిగా కాచి వడబోసింది. ఆ విధంగా లోతైన ఉపనిషత్తు ఒక అర్థం. ఇంకొక అర్థం ఎలా పెద్దది అంటే, నిజానికి ఛాందోగ్యోపనిషత్తుతో చూస్తే ఇది చిన్న ఉపనిషత్తే. ఎందువలనంటే ఛాందోగ్యోపనిషత్తులో 627 మంత్రాలుంటే బృహదారణ్యకోపనిషత్తులో 434 మంత్రాలు మాత్రమే ఉన్నాయి. కానీ మంత్రపరంగా ఛాందోగ్యోపనిషత్ పెద్దదవచ్చు, కానీ దీన్నే పెద్ద ఉపనిషత్తుగా ఎందుకు పరిగణిస్తారు అంటే 2 కారణాల వల్ల చెప్పచ్చు. ఒకటి, మంత్రాల సంఖ్య తక్కువ ఉన్న మంత్రాలు చాలా పెద్దవి. ఇంకొకటి, శంకర్ల వారి భాష్యం
చాందోగ్య భాష్యం కన్నా రెట్టింపు ఉంటుంది. దానికి కారణం చాందోగ్యంలో జ్ఞాన భాగం బృహదారణ్యకం కన్నా చాలా తక్కువ ఉంది. మొదటి 5 అధ్యాయాలు పూర్తిగా ఉపాసనలకు కేటాయించబడ్డాయి. వాటికి శంకర్ల వారి భాష్యం ఎక్కువగా ఉండదు. అదే బృహదారణ్యకోపనిషత్తుకు వచ్చేసరికి అందులో జ్ఞానకాండ కర్మకాండ కలగలిపి ఉంటాయి. ఇప్పుడు ఈ మొదటి అధ్యాయంలోనే మధ్యలో బ్రహ్మ విద్యా బ్రాహ్మణము వస్తుంది, మహావాక్యం వచ్చేస్తుంది, ముందంతా ఉపాసనలు ఉంటాయి. అలా కర్మకాండ జ్ఞానకాండ కలగలిపి ఉంటుంది బృహదారణ్యకంలో. అందువల్ల శంకరాచార్యుల వారి భాష్యం వీటి మీద చాలా విస్తారంగా ఉంటుంది. శంకర్ల వారి ఉపనిషత్తుల భాష్యాలలో బృహదారణ్యకోపనిషత్తు యొక్క భాష్యం ఒక మ్యాగ్నమ్ ఓపస్. బ్రహ్మసూత్రాల భాష్యంతో ధీటుగా నిలిచింది ఇది. చాందోగ్యోపనిషత్తు బృహదారణ్యకోపనిషత్తు రెండు కూడా గద్య భాగంలో ఉంటాయి. చాందోగ్యోపనిషత్తులో ఉపాసన అధ్యాయాలు వేరుగా ఉంటాయి కాబట్టి అవి వద్దనుకుంటే మొదటి 5 అధ్యాయాలు వదిలేసి 6, 7, 8 అధ్యాయాలు మాత్రం నేర్చుకుంటే చాలు. వీటిల్లో జ్ఞానయోగం వచ్చేస్తుంది. అవి మిస్ అయిన కనెక్షన్ ఏమీ పోదు. సరాసరి 6 నుంచి మొదలెట్టచ్చు. కానీ బృహదారణ్యకోపనిషత్తులో అలా విడదీయలేము. మొత్తం అంతా అధ్యయనం చేయాల్సిందే. బృహదారణ్యకోపనిషత్తు యొక్క విహంగ వీక్షణ చూస్తే ఇందులో 6 అధ్యాయాలున్నాయి, 434 మంత్రాలున్నాయి. ఈ 6 అధ్యాయాలను 3 కాండాలుగా పేర్కొంటారు. ఆ కాండాల పేర్లు ఉపదేశ కాండము, ఉపపత్తి కాండము, ఉపాసన కాండము. 2 అధ్యాయాలను కలిపి కాండము అంటారు. కానీ అధ్యాయాలకు పేర్లు లేవు. ఉపదేశ కాండంలో మొదటి 2 అధ్యాయాలు వస్తే, ఉపపత్తి కాండంలో 3, 4 అధ్యాయాలు వస్తే, ఉపాసన కాండంలో 5, 6 అధ్యాయాలు వస్తాయి. ఉపదేశ కాండంలో ఉపదేశం ప్రధానంగా ఉంటుంది. దీన్ని మధుకాండం అని కూడా అంటారు. ఎందుకంటే ఇందులో మధు బ్రాహ్మణం వస్తుంది. ఉపపత్తి కాండంలో తర్కం ప్రధానంగా ఉంటుంది. ఇది మనన ప్రధానంగా కూడా ఉంటుంది. 2 అధ్యాయాల్లోనూ యాజ్ఞవల్క్య ముని పాత్ర ప్రధానంగా ఉంటుంది. అందువల్ల దీన్ని మునికాండం అని కూడా అంటారు. ఉపాసన కాండంలో ఉపాసన ప్రధానంగా ఉంటుంది. కాకపోతే ఇందులో అనేక అంశాలు వస్తాయి. అందువల్ల దీన్ని ఖిలకాండం అని కూడా అంటారు. ఖిల అంటే భిన్న అంశాలు. ఇందులో భిన్న అంశాలు ఒక చోట ఉండటం వల్ల ఖిలకాండము అంటారు. అనేక కూరలు వేసి చేసే అవ్యల్ కూరతో పోల్చవచ్చు దీన్ని. ఒక్కొక్క అధ్యాయంలో మళ్ళీ బ్రాహ్మణాలు ఉంటాయి, సెక్షన్ అంటాం. ఒక్కొక్క ఉపనిషత్తులో ఈ సెక్షన్స్కి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఉదాహరణకి తైత్రీయోపనిషత్తులో వల్లి అంటారు. ఇక్కడ బ్రాహ్మణము అనే పేరు వస్తుంది. ఆ విధంగా కాండానికి పేరుంది, బ్రాహ్మణాలకి పేరుంది, కానీ అధ్యాయానికి పేరు లేదు. ఇప్పుడు మనం మొదటి అధ్యాయం ముగించుకున్నా. అందులో 6 బ్రాహ్మణాలు ఉన్నాయి. ఒక్కొక్కటిగా చూసే ముందు దీనికి ఉన్న శాంతి పాఠాన్ని చూడాలి. అన్ని ఉపనిషత్తులలాగే ఈ ఉపనిషత్తు కూడా శాంతి పాఠం ఉంది. శుక్ల యజుర్వేదానికి చెందిన ఉపనిషత్తులకు శాంతి పాఠం ఓం పూర్ణమద పూర్ణమిదం. అంటే ఈశావాస్యోపనిషత్తుకు ఈ ఉపనిషత్తు కూడా ఇదే శాంతి పాఠం. నిజానికి మనం ఏ ఉపనిషత్తుని నేర్చుకుంటే ఆ ఉపనిషత్తుకు చెందిన శాంతి పాఠాన్ని క్లాసు ముందు చాంట్ చేస్తాము. కానీ ఇక్కడ వచ్చిన శాంతి పాఠం ఓం పూర్ణమద పూర్ణమిదం. ఇది మనం క్లాస్ అయ్యాక చాంట్ చేస్తాం. ఆ ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్ వల్ల క్లాస్ ముందు ఇది చాంట్ చేస్తే క్లాస్ అయిపోయింది అనిపించే ప్రమాదం ఉంది. కాబట్టి స్వామీజీ ఓం సహనావతు చాంట్ చేస్తారు.
మనం కూడా అదే ఫాలో అవుతున్నాం. సో ఈ శాంతి పాఠం గురించి టూకీగా చూద్దాం. మామూలుగా శాంతి పాఠం పఠించే ఉద్దేశం బ్రహ్మ విద్య అధ్యయనం పూర్తి చేయటానికి మధ్యలో ఏమీ ఆటంకాలు రాకుండా ఉండాలి అని చేస్తాం, లేదా ఆరోగ్యం ఇవ్వమని చేస్తాం. కానీ ఈ శాంతి పాఠం ప్రత్యేకంగా ఉంటుంది. ఎలా బృహదారణ్యకోపనిషత్తుకు ఒక ప్రత్యేకత ఉందో అలా దానికి చెందిన శాంతి పాఠానికి కూడా ప్రత్యేకత ఉంది. ఈ శాంతి పాఠంలోనే వేదాంత సారం వచ్చేస్తుంది. వేదాంత సారం బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. మామూలుగా మనం ఇంద్రియాలు ఆరోగ్యకరంగా ఉండాలని, శరీరపరంగా విఘ్నాలు రాకుండా చేయమని ప్రార్థన చేస్తాం. కానీ ఇందులో ఏమీ కోరం, అది ఒక సూత్రాన్ని చెప్తుంది. ఇలా వేదాంత సారాన్ని చెప్పే శాంతి పాఠాన్ని వస్తు నిర్దేశ ప్రార్థన అంటారు. వస్తు నిర్దేశం అంటే వేదాంత సారాన్ని ఒక్క మంత్రంలో కుదించటం. ముందు ఈ శాంతి పాఠాన్ని పఠిద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. పూర్ణమద పూర్ణమిదం, అది పూర్ణం, ఇది పూర్ణం. అది అంటే పరమాత్మ, ఇది అంటే జీవాత్మ. సో పరమాత్మ పూర్ణం, జీవాత్మ పూర్ణం. రెండు పూర్ణాలు ఒక చోట ఉండే అవకాశం లేదు కాబట్టి ఆ రెండు ఒకటే. ఈ విధంగా పరమాత్మ జీవాత్మల ఐక్యం వచ్చేసింది మొదటి పాదంలోనే. జీవ ఈశ్వరులు ఏకం. ఇప్పుడు రెండవది చూస్తే పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణం నుంచి పూర్ణం వచ్చింది. పూర్ణం నుంచి పూర్ణం వచ్చింది అంటే పూర్ణం పుట్టింది అని చెప్పడమే కుదరదు. పూర్ణం అనంతం. అనంతం మూడు కాలాల్లోనూ ఉంటుంది, అంతటా ఉంటుంది, వస్తుతః అనంతం. అలాంటి పూర్ణం పుట్టే అవకాశం ఎలా ఉంది? అది జరిగే పని కాదు. ఇంకో కోణంలోంచి చూసినా పూర్ణం దేని నుంచి పుట్టింది అంటున్నారు? ఇంకో పూర్ణం నుంచి పుట్టింది. ఒక పూర్ణం నుంచి ఇంకో పూర్ణం పుట్టింది అని ఒప్పుకుంటే రెండు పూర్ణాలు ఒప్పుకున్నట్టు అవుతుంది. పూర్ణం ఒకటే ఉంటుంది, రెండు ఉండవు. అందువల్ల ఈ అర్థం కూడా కుదరదు. అందువల్ల ఇప్పుడు మనం వాచ్యార్థం తీసుకోవాలి. అంటే శరీరపరంగా చూడాలి. జీవాత్మ పరమాత్మ నుంచి వచ్చింది అని దీని అర్థం. అంటే ఇక్కడ జీవ ఈశ్వరుల మధ్య ఐక్యం చూడటం లేదు, కార్యకారణ సంబంధం చూస్తున్నాం. ఇప్పుడు మూడవ వాక్యం, పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. అక్షరాల ఈ వాక్యం అర్థం చూస్తే పూర్ణం నుంచి పూర్ణం తీసేస్తే పూర్ణమే మిగులుతుంది. అదెలా సాధ్యం? ఈ వాక్యమే బుర్ర తిరిగే వాక్యంలా అనిపిస్తుంది, కానీ ఇందులో చాలా లోతైన వేదాంత సారం ఉంది. జీవుడు = శరీరీ ప్లస్ శరీరం. జీవుడు మైనస్ శరీరీ అంటే శరీరం మిగలాలి అని చెప్పాలి. కానీ ఇక్కడ ఉపనిషత్తు ఏమంటోంది? జీవుడు మైనస్ శరీరీ = శరీరీ అంటోంది. ఎందువలనంటే శరీరీ లేకపోతే శరీరానికి విడిగా ఉనికి లేదు. విడిగా ఉనికి లేనిది ఉన్నా లేనట్టే, అది మిథ్య అవుతుంది. ఆ విధంగా బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనే వేదాంత సారం ఇక్కడ వచ్చేసింది. ఓం శాంతి శాంతి శాంతి. ఇది 3 విధాల విఘ్నాలు తొలగించమని చేసే ప్రార్థన. ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవిక విఘ్నాలు లేకుండా చేయమని చేసే ప్రార్థన. ఇప్పుడు మొదటి అధ్యాయంలోకి అడుగు పెడదాం. మొదటి కాండంలోని మొదటి అధ్యాయం ఇది. ఈ అధ్యాయంలో 6 ఖండాలు ఉన్నాయి. ఇక్కడ ఖండాలను బ్రాహ్మణము అంటారని చూసాము. మొదటి అధ్యాయంలో 80 మంత్రాలు ఉన్నాయి.
ఈ బ్రాహ్మణాలకు పేర్లున్నాయి. అవి ఒక్కొక్కటిగా చూసుకుంటూ వద్దాం. మొదటి బ్రాహ్మణాన్ని అశ్వమేధ బ్రాహ్మణము అంటారు. మొదటి 3 బ్రాహ్మణాలు ఉపాసన రూప శాస్త్రీయ సాధనల గురించి చెప్తాయి. ఇది అధ్యారోప ప్రకరణం. అంటే ముందు జగత్తు ఉంది, సృష్టి జరిగింది అని చెప్పి అపవాదంలో సృష్టిని కొట్టివేస్తాం. ఇక్కడ మనం మొదటి అధ్యాయం అధ్యారోప ప్రకరణం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. శాస్త్రీయ సాధనలు అంటే యజ్ఞాలు అవ్వచ్చు, కర్మలు అవ్వచ్చు, లేదా ఉపాసనలు అవ్వచ్చు, లేదా ధ్యానాలు అవ్వచ్చు. ఇక్కడ మనం 3 బ్రాహ్మణాల్లో 3 ఉపాసనలు చూస్తాం. అవి అశ్వ ఉపాసన, అగ్ని ఉపాసన, ప్రాణ ఉపాసన. అశ్వమేధ బ్రాహ్మణంలో అశ్వమీద విరాట్ ఉపాసన చూస్తాం. గీతలో విశ్వరూప దర్శనం చేశాం. ఇక్కడ విరాట్ ఉపాసనలో కూడా భగవంతుని మీద ఉపాసన చేస్తాం. భగవంతుని యొక్క విశ్వరూపాన్ని చూడలేం కాబట్టి ఆలంబనగా ఒక అశ్వాన్ని లేదా గుర్రాన్ని సూచిస్తున్నది ఉపనిషత్తు. దీన్నే అశ్వే విరాట్ ఉపాసన అంటారు. ఇందులో గుర్రంలో ఒక్కొక్క భాగాన్ని విశ్వంలో ఒక్కొక్క భాగంతో పోల్చి ఉపాసన చేస్తారు. అశ్వం యొక్క 25 భాగాలను తీసుకుని ఒక్కొక్క భాగాన్ని విరాట్ యొక్క ఒక్కొక్క అంశంతో పోలుస్తున్నది ఉపనిషత్తు. మనం ఇప్పుడు ఆ 25 భాగాలను చూడకుండా ఉదాహరణకి కొన్ని చూద్దాం. అశ్వం యొక్క తల ఉషోదయం, కన్ను సూర్యుడు, ప్రాణం గాలి, నోరు వైశ్వానర అగ్ని, శరీరం కాలం, కండరాలు ఆకాశం, దేహం యొక్క ముందు భాగం ఉదయించే సూర్యుడు, వెనుక భాగం అస్తమించే సూర్యుడు. ఇలా సాగుతుంది వర్ణన. ఈ అశ్వమేధ యాగాన్ని కేవలం క్షత్రియులు లేదా రాజులే చేయాలి. తక్కిన వర్ణాల వారు చేయలేరు. కానీ తక్కిన వర్ణాల వారు యజ్ఞం చేయకుండా ఈ ఉపాసన చేస్తే వారికి అశ్వమేధ యాగం చేసినంత ఫలం వస్తుంది. అశ్వమేధ యాగంలో అశ్వం ముందు బంగారు పాత్ర, వెనక వెండి పాత్ర పెడతారు యాగం చేసేటప్పుడు. కానీ ఉపాసన ఎలా చేస్తారు? పగలు రాత్రులను పురస్తాత్ మహిమగా, పశ్చాత్ మహిమగా చూడాలి. తూర్పు సముద్రం నుంచి పగలు పుట్టింది, పడమర సముద్రం నుంచి రాత్రి పుట్టింది. అందువల్ల పగలను బంగారు పాత్రగాను, రాత్రిని వెండి పాత్రగాను భావించి ఉపాసన చేయాలి. దేని మీదైనా ఉపాసన చేయాలంటే దాన్ని స్తుతిస్తారు. ఇక్కడ అశ్వం స్తుతి కూడా వస్తుంది. దేవతలకు, అసురులకు, గంధర్వులకు, మనుషులకు అందరికీ వాహనం అశ్వం అని అశ్వస్తుతి వస్తుంది. క్షత్రియులు మాత్రమే అశ్వమేధ యాగం చేయాలి, తక్కిన వారు ఉపాసన చేస్తే చాలు అన్నాం. కానీ ఈ సూత్రం క్షత్రియులకి వర్తించదు. వారు ఉపాసన చేస్తే చాలదు, వారు అశ్వమేధ యాగం చేసి తీరాలి. దీనికి కలిగే ఫలం హిరణ్యగర్భ పథ ప్రాప్తి. ఇప్పుడు 2వ బ్రాహ్మణం చూద్దాం. అది అగ్ని బ్రాహ్మణం. అగ్ని అంటే మామూలు అగ్ని కాదు, ఇది కూడా అశ్వమేధ యాగానికి చెందిన అగ్ని. మొదటి ఉపాసనకు చెప్పిన నియమమే ఇక్కడ కూడా వర్తిస్తుంది. క్షత్రియుడు ఒక్కడే అశ్వమేధ యాగాన్ని చేయగలడు, తక్కిన వారు యాగాన్ని చేయలేరు. కాబట్టి వారు కేవలం ఉపాసన చేస్తే చాలు. కానీ క్షత్రియుడు కేవలం అగ్ని ఉపాసన చేయకూడదు, యజ్ఞంలో భాగంగా చేయాలి. ఇది కూడా హిరణ్యగర్భ లేదా విరాట్ ఉపాసనే. అందువల్ల ఉపాసన ఒకటే, కాకపోతే ప్రతీక మారింది అంతే. దీన్నే అగ్నే విరాట్ ఉపాసన అంటారు. అగ్ని యొక్క 10 దిక్కులను విరాట్ యొక్క 10 అంశాలతో పోలుస్తారు. అగ్ని తూర్పు దిక్కు విరాట్ తల, పడమర దిక్కు విరాట్ కింది భాగము, ఉత్తర దక్షిణ దిక్కులు విరాట్ పక్క భాగాలు. ఇలా సాగుతుంది పోలిక. ఈ బ్రాహ్మణంలోనే ఇంకొక సముచ్చయ ఉపాసన వస్తుంది. దాన్ని విరాట్
అగ్ని ఉపాసన అని కూడా అంటారు. దాన్ని అశ్వ అగ్ని ఉపాసన అంటారు. కానీ ఇక్కడ అశ్వం అంటే నిజంగా అశ్వం కాదు, విరాట్ అని వస్తుంది. అందువల్ల దీన్ని విరాట్ అగ్ని ఉపాసన అని కూడా అంటారు. ఈ బ్రాహ్మణంలో హిరణ్యగర్భను మృత్యువు అనే ప్రత్యేకమైన పేరుతో పిలిచింది. ఇది మృత్యురూప హిరణ్యగర్భ ఉపాసన కాబట్టి ఈ ఉపాసన చేస్తే అపమృత్యు దోషాన్ని తొలగించుకోగలుగుతాడు ఉపాసకుడు. ఇప్పుడు మూడవ బ్రాహ్మణంలో మూడవ ఉపాసన వస్తుంది. అది ఉద్గీత బ్రాహ్మణం. ఈ బ్రాహ్మణంలో ప్రాణ ఉపాసన వస్తుంది. ప్రాణం అంటే సమష్టి ప్రాణం లేదా హిరణ్యగర్భ. ప్రాణానికి కొన్ని గుణాలను ఆపాదించి ఆ గుణాల మీద ఉపాసన చేయాలి. అందువల్ల దీన్ని గుణ విశిష్ట ప్రాణ ఉపాసన అంటారు. ప్రాణ యొక్క గుణాలను వివరించడానికి ఇక్కడ కొన్ని కథలు కూడా చూస్తాం. మొదటి గుణం విశుద్ధత్వం. ప్రాణం ప్రతి ఒక్కరిలోనూ శుద్ధంగానే ఉంటుంది. అది నేరస్తునిలో అవని, సాధువులో అవని. అందువల్ల ప్రాణ ఉపాసన చేస్తే అతన్ని చెడు ఏమీ చేయలేదు. దీనికి ఒక కథ చెప్తున్నది ఉపనిషత్తు. ఇంద్రియాలు ప్రాణ ఉపాసన చేయటం మొదలు పెట్టగానే వాటిలో ఉన్న అసురులు వాటిని ఉపాసన చేయనీయకుండా అడ్డుపడ్డాయి. అంటే వారిలో చెడు ఆలోచనలు కలుగజేశాయి, చెడు పనులను చేయించాయి, చెడు వస్తువులను చూపించాయి. తర్వాత ప్రాణం ఉపాసన మొదలు పెట్టగానే అసురులు ప్రాణం మీద కూడా వచ్చారు. కానీ ఈసారి వారు ప్రాణశక్తిని ఏమీ చేయలేకపోగా వారే నాశనం అయ్యారు. అందువల్ల ప్రాణం విశుద్ధం. 2 అంగిరసత్వం. అంగిరస అంటే అంగాలకు రసం, అంగాలన్నింటికీ మూలమైనది. అందువల్ల ప్రాణం శ్రేష్టం అని కూడా అంటారు. తక్కిన అంగాలు ఉన్నా లేకపోయినా మనిషి ఉంటాడు. కానీ ప్రాణం లేకపోతే మనిషి శవం అవుతాడు. ఎవరైనా మరణిస్తే అతని ప్రాణం పోయింది అంటాం, కానీ ఇంద్రియాలు పోయాయి, మనసు పోయింది అనం కదా. ఇవి కాక ప్రాణానికి ఇంకా కొన్ని గుణాలున్నాయి. అవి దూర్నామత్వం, భర్తృత్వం, ఉద్గీత. దూర్నామత్వం అంటే దూరం చేసేది. దేన్ని దూరం చేసేది? అశుద్ధాన్ని దూరం చేసేది. ఈ విషయం కూడా ఒక కథ రూపంలో ఉపనిషత్తు చెప్తుంది. ప్రాణం శుద్ధం అని తెలిసాక ఇంద్రియాలు ప్రాణ ఉపాసన చేయటం మొదలుపెట్టాయి. ముందేమో ఉద్గీత ఉపాసన చేయటానికి ప్రయత్నించాయి, కానీ దాన్ని అసురులు పడనివ్వలేదు. కాబట్టి ప్రాణం వారి మీద గెలిచింది. కాబట్టి వారు ఈసారి ప్రాణ ఉపాసన చేయటానికి పూనుకున్నారు. ప్రాణ ఉపాసన చేయటం వల్ల ప్రాణదేవత ఒక్కొక్క ఇంద్రియంలోని చెడును తొలగించింది. అన్ని ఇంద్రియాలు శుద్ధమయ్యాయి. అందువల్ల ప్రాణానికి ఒక గుణం దూర్నామత్వం అని వచ్చింది. తర్వాత భర్తృత్వం. భర్తృత్వం అంటే అన్నింటినీ భరించేది. ప్రాణం అన్ని ఇంద్రియాలకు ఆధారం, అన్నింటినీ రక్షిస్తుంది. ఒకసారి ప్రాణానికి అన్నం సమృద్ధిగా దొరికి ఇంద్రియాలకు దొరకకపోతే ప్రాణం తనకి దొరికిన ఆహారాన్ని ఇంద్రియాలకు కూడా సమానంగా పంచింది అని ఒక కథ చెప్తుంది ఉపనిషత్తు. అందువల్ల ప్రాణం గొప్పతనం భర్తృత్వం. ఇంకొక గొప్పతనం ఉద్గీత. ఉద్గీత అంటే సామవేదాలలో గానం చేసే ఓంకారం. హెచ్చు స్థాయిలో గానం చేస్తారు కాబట్టి ఉద్గీత అయింది. ప్రాణం ఇంకొక లక్షణం అంగిరసత్వం. అంగిరస అంటే అంగాలకు రసం, అంగాలన్నింటికీ మూలమైనది. ఈ అంగిరసత్వం మళ్ళీ 2 రకాలుగా చెప్తున్నది ఉపనిషత్తు. అది అర్ధ ప్రపంచానికి, శబ్ద ప్రపంచానికి కూడా ఆధారం ప్రాణం అన్నది. అర్ధ ప్రపంచం అంటే అన్ని అంగాలకు ఆధారం ఉంది. ఇక్కడ శబ్ద ప్రపంచం అంటే పద ప్రపంచం. ఆ పద ప్రపంచానికి వేదాలను తీసుకుంది. ప్రాణం ఈ 3 వేదాల సారం అని చెప్పింది. దానికి ఉపనిషత్తు వాడిన పదాలు బృహస్పతి, బ్రాహ్మణపతి, సామవేదపతి అంది.
సామ అంటే ఒక అర్థం, ప్రతి వ్యక్తిలోనూ ప్రాణం ఒకటే అంటే సమానంగా ఉంది అని. ఇంకొక అర్థం సామ విడదీస్తే సా ప్లస్ అమ అవుతుంది. సా అంటే వాక్కు, అమ అంటే ప్రాణం. సామ అంటే వాక్కుతో కూడిన ప్రాణం అని అర్థం వస్తుంది. తర్వాత ఉద్గీతత్వం, ప్రాణం యొక్క ఇంకొక లక్షణం ఉద్గీత. ఉద్గీత అంటే సామవేదాలలో గానం చేసే ఓంకారం. హెచ్చు స్థాయిలో గానం చేస్తారు కాబట్టి దాన్ని ఉద్గీత అంటారు. దానికి ప్రాణం వాక్కు రెండు కావాలి, కానీ ఈ రెండింటిలో ఏది ఎక్కువ అంటే వాక్కుకి కూడా శక్తినిచ్చేది ప్రాణం కాబట్టి ప్రాణమే శ్రేష్టం అని ఇక్కడ ఉపనిషత్ చెప్తున్నది. ఈ విధంగా ఈ గుణాలతో కూడిన ప్రాణానికి ఉపాసన చేస్తాం కాబట్టి దీన్ని గుణ విశిష్ట ప్రాణ ఉపాసన అంటారు. ఈ ఉపాసనకు జపం జోడిస్తే పూర్తి ఫలం కలుగుతుంది అంటున్నది ఉపనిషత్తు. జపానికి ఉపనిషత్తే ఒక శ్లోకం ఇస్తున్నది. అది అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. కానీ దీని అర్థం మనకి తెలిసిన అర్థం కాదు. ఈ సందర్భంలో ఈ జపం అర్థం ఇలా వస్తుంది. అసతోమా సద్గమయ అంటే ఓ దేవా, నన్ను తప్పు కర్మ నుంచి సరి అయిన కర్మకు, తప్పు ఉపాసన నుంచి సరి అయిన ఉపాసనకు తీసుకువెళ్ళు. మృత్యోర్మా అమృతంగమయ, చివరి లైన్ ముందు చూస్తున్నాం. అంటే శాస్త్రీయ కర్మ ఉపాసనల అజ్ఞానం నుంచి శాస్త్రీయ కర్మ ఉపాసనల జ్ఞానానికి తీసుకువెళ్ళు. తర్వాత తమసోమ జ్యోతిర్గమయ అంటే నేను సరి అయిన కర్మ సరి అయిన ఉపాసన చేస్తే నాకు హిరణ్యగర్భ పదం కలిగేలాగా చేయి. ఈ ప్రార్థన ప్రాణాన్ని ఉద్దేశిస్తూ చేసేది. ఇక్కడ ప్రాణం అంటే హిరణ్యగర్భ అని అర్థం చేసుకోవాలి. ఇక్కడితో 3వ బ్రాహ్మణం అయిపోయింది. ఇప్పుడు 4వ బ్రాహ్మణంలోకి అడుగు పెడుతున్నాం. దాన్ని బ్రహ్మ విద్యా బ్రాహ్మణము అంటారు, పురుష విధ బ్రాహ్మణం అని కూడా అంటారు. ఎందువలనంటే ఆత్మైవేదమగ్ర ఆసీత్ పురుష విధ అని మొదటి మంత్రంలో వస్తుంది. ఈ బ్రాహ్మణంలో 6 అంశాలు చర్చించబడ్డాయి. ఇది చాలా ముఖ్యమైన బ్రాహ్మణం. ఇందులో బ్రహ్మ విద్య గురించి వస్తుంది. మొదటి అంశం ఉపాసన ఫలం. ఇంతకు ముందు 3 బ్రాహ్మణాల్లో హిరణ్యగర్భ ఉపాసన చూసాం. ఇక్కడ ఆ ఉపాసనకి వచ్చే ఫలం ఏమిటో చూస్తాం. అందువల్ల దీన్ని సాధ్య ప్రపంచ అధ్యారోపం అంటారు. సాధ్యం అంటే లక్ష్యం, ప్రయోజనం లేదా కర్మఫలం. ఉపాసనలు చేయటాన్ని సాధన అంటారు. సో ఇప్పుడు హిరణ్యగర్భ ఉపాసన చేస్తే వచ్చే ఫలం ఏమిటి? హిరణ్యగర్భ పదం దక్కుతుంది అని చూసాం. ఇది అన్నిటికన్నా ఉత్తమమైన ఫలం. గొప్ప కర్మలు గొప్ప ఉపాసనలు చేస్తే దానికి గొప్ప ఫలాలు వస్తాయి అని చూపటానికి అత్యుత్తమ ఫలాన్ని చెప్తున్నది. అదే సమయంలో హిరణ్యగర్భ పరిమితుల గురించి కూడా చెప్తోంది ఉపనిషత్. ఎందుకంటే అది చెప్పకపోతే సాధకుడు హిరణ్యగర్భ పదవితో తృప్తి చెంది జ్ఞానకాండకు రావాలనుకోడు. హిరణ్యగర్భ గొప్పతనం ఏమిటి అంటే ఆయన జగత్ కారణం. ఆయనే కార్యమంతటా వ్యాపించి ఉన్నాడు. ఆయనే జగత్తుకి నిమిత్త కారణం, ఉపాదాన కారణం కూడా. పరిమితి ఏమిటంటే ఆయన కూడా ఉద్భవించాడు, ఉద్భవిస్తూనే సంసారంలో పడ్డాడు. ఇక్కడ అద్వైత వేదాంతానికే అక్షరలక్షల విలువ చేసే వాక్యం వస్తోంది. అది ద్వితీయాద్వై భయం భవతి, రెండోది ఉంటేనే భయం వస్తుంది అని. హిరణ్యగర్భ తను పుట్టగానే చుట్టూ చూసి ఎవరూ లేరు అని ముందు భయపడ్డాడు. తర్వాత తనని తనే ఓదార్చుకున్నాడు. ఎవరన్నా ఉంటే కదా నాకు భయం వేయాల్సినది, ఎవరూ లేనప్పుడు దేని చూసి భయపడుతున్నాను అనుకున్నాడు. అప్పుడు వచ్చిన వాక్యం ద్వితీయాద్వై భయం భవతి. వై అంటే ఇండి, రెండోది ఉంటేనే
భయం వేస్తుంది అని. అద్వైత వేదాంతాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, ద్వైత ఖండన చేయటానికి ఈ వాక్యాన్ని ఉటంకిస్తూ ఉంటారు మన ఆచార్యులు. సో హిరణ్యగర్భ ఒంటరిగా ఉండటం వల్ల తన ఆనందం కోసం ఈ జగత్తునంతా సృష్టించాడు. ఇది రెండవ అంశంలోకి దారితీస్తుంది. ఇది వేదాంతంలోని అంశం, సృష్టి ప్రకరణం. ఈ బ్రాహ్మణంలోని రెండవ అంశం సృష్టి ప్రకరణం. హిరణ్యగర్భ తను అసంపూర్ణంగా ఉన్నాడని, తనకు ఒక తోడు కావాలని జగత్తును సృష్టించాడు. అది ఎలా సృష్టించాడు? దీనికి కూడా తమాషాగా ఒక కథ చెప్తుంది ఉపనిషత్తు. హిరణ్యగర్భ తనే కౌగిలించుకుని ఉన్న మనుష్య జంటగా కిందికి ఉద్భవించాడు. కిందికి వచ్చాక తన శరీరాన్ని రెండుగా పడేటట్టుగా చేశాడు. ఆ స్త్రీ పురుషులకు శంకర్ల వారు మనువు, శతరూప అనే పేరు పెట్టారు. ఆది మానవుడు కాబట్టి మనువు అని, ఈ స్త్రీ అనేక రూపాలు, అనేక పశువుల రూపాలు దాలుస్తుంది కాబట్టి శతరూప అని పేరు పెట్టారు. వీరిద్దరూ రెండు చెక్కలుగా ఉన్న ఒకటే పప్పులాగా ఉన్నారు అని చూస్తాము. మను శతరూపాల ద్వారా మనుష్య సృష్టి, పశ్వాది సృష్టి జరిగింది. పశ్వాది సృష్టి ఎలా జరిగింది అంటే, శతరూప తను హిరణ్యగర్భ నుంచి వచ్చింది, మనువు కూడా హిరణ్యగర్భ నుంచి వచ్చాడు కాబట్టి అతను తండ్రితో సమానం, అతనితో ఎలా కలుస్తాను అని చెప్పి ఒక్కొక్క జంతువుగా మారుతూ వస్తుంది. మనువు కూడా దానికి సంబంధించిన మగ జంతువుగా మారుతాడు. అలా పిపీలికం వరకు మొత్తం పశ్వాది సృష్టి వచ్చింది అని చూస్తాం. దాని తర్వాత హిరణ్యగర్భ దైవ సృష్టి, అన్నాద సృష్టి చేశాడు. ఈ సృష్టి గురించి చూసినప్పుడు వచ్చిన సృష్టి ఆయన గొప్పదనానికి నిదర్శనం అయితే, సృష్టి కారణం ఆయన సమస్యను చూపుతోంది. సంసారం అంటే ఆయన ఏకాకిగా అయ్యాడు, ఆయన కూడా సంసారంలో పడ్డాడు అనటానికి ఈ ఒంటరితనం ఒక కారణం చూపిస్తుంది ఉపనిషత్తు. భయం వేసింది అనేది ఇంకొక కారణం చూపిస్తుంది. సో ఈ ఒంటరితనం పోగొట్టుకోవడానికి తోడు కోసం సృష్టి చేశాడు అని చూస్తాం. ఈ సృష్టిని నామరూప వ్యాకరణం అంటారు. అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి రావటమే సృష్టి. వ్యక్తంలోకి నామరూపాల ద్వారా వస్తుంది. ఈ సృష్టి మనని మూడవ అంశంలోకి తీసుకెళ్తుంది. అది అనుప్రవేశ శృతి. ఇది చాలా ముఖ్యమైన అంశం. దీనికి శంకర్ల వారు చాలా వివరంగా భాష్యం రాశారు. స ఏష ఇహ ప్రవిష్ట వాక్యం మనకి అనుప్రవేశ శృతిని సూచిస్తుంది. అవ్యక్తంలో ఉన్న జగత్తుకు నామరూపాలు ఇచ్చి తర్వాత పరమాత్మే అనుప్రవేశం చేశాడు. జీవాత్మ రూపంలో పరమాత్మ ఉన్నాడు. దీని అర్థం పరమాత్మ సాక్షి రూపంలో మనసు వెనుక అందుబాటులో ఉన్నాడు అని అర్థం. స్వప్న ప్రపంచాన్ని మనం సృష్టించి స్వప్న శరీరంతో మనమే దానిలోకి అడుగు పెట్టినట్టుగా పరమాత్మ జగత్తును సృష్టించి దానిలోకి జీవాత్మగా అనుప్రవేశం చేశాడు. స్వప్న ప్రపంచం నుంచి లేస్తే జాగ్రత్త పురుషునికి తనే సృష్టించి తనే అందులోకి అనుప్రవేశం చేసినట్టు తెలుస్తుంది. అలాగే పారమార్థిక స్థాయికి లేస్తే బ్రహ్మగా నేను ఈ జాగ్రత్త ప్రపంచాన్ని సృష్టించి అందులోకి అనుప్రవేశం చేశాను అని తెలుస్తుంది. హిరణ్యగర్భ సృష్టి చేశాక అహమేవ సృష్టి అనుకున్నట్ట. సృష్టి మొత్తం జరిగాక నేనే మొత్తం జగత్ రూపంలో ఉన్నాను, నేను మను శతరూపలనయ్యాను, నేనే పశువులనయ్యాను, నేనే దేవతలనయ్యాను, నేనే అన్నం అన్నాదం అయ్యాను అనుకున్నాడు. అందువల్ల ఎవరైతే హిరణ్యగర్భ ఉపాసన చేస్తారో వారు సృష్టికర్తతో మమేకం చెందుతారు. ఇప్పుడు నాలుగో అంశం విద్యాసూత్రం. ఆత్మ ఇతి ఏవ ఉపాసీత. నాలుగో బ్రాహ్మణంలో 7వ మంత్రం. ఇది చాలా చాలా ముఖ్యమైన మంత్రం. దీన్ని విద్యాసూత్రం అంటారు. ఇది మొట్టమొదటి మహావాక్యం. అసలు
ఈ మహావాక్యమే రాబోయే తక్కిన మహావాక్యాలకు పునాది. అందువల్ల దీన్ని ముఖ్య మహావాక్యం అంటారు. దీని అర్థం బ్రహ్మను ఆత్మగా తెలుసుకో. బ్రహ్మ అంటే జగత్ కారణమైన బ్రహ్మ. ఆ బ్రహ్మ జగత్తుకు ముందు ఉన్నాడు, జగత్తును సృష్టించాడు, జగత్తులో అనుప్రవేశం చేశాడు, ఇంద్రియాలకు భిన్నంగా ఉండి సాక్షి చైతన్యంగా జీవిలో ఉన్నాడు. దీన్ని ఉపక్రమ వాక్యం అంటారు. ఉపసంహార వాక్యం ఈ అధ్యాయం చివర్లో నేతి నేతి వాక్యాలతో వస్తుంది. అందువల్ల ఇది విద్యాసూత్రం అయ్యింది. 5వ అంశం ఆత్మ అన్నిటికంటే ప్రియమైనది. ఆత్మానమేవ ప్రియముపాసీత అని 8వ మంత్రంలో వస్తుంది. ఇది కూడా చాలా ముఖ్యమైన మంత్రం. ఈ మంత్రం సారాంశం ఆత్మ అన్నిటికంటే ప్రియతమమైనది. ఆత్మ అంటే పరమాత్మకు భిన్నంగా లేని ఆత్మ. ఆత్మ అన్నిటికంటే ఎలా ప్రియతమమైనది? వేదాంతం ప్రకారం అందరూ సమానంగా ప్రేమించేవి రెండే విషయాలు. ఇవి తిరుగులేని నిజాలు. అవి సుఖం, సుఖ సాధనం. ఈ సూత్రంతో మనం గమనించాల్సిన విషయం, మనం మనను తప్ప ఎవరిని ప్రేమించలేము. ఈ వాదన మన నమ్మకాలను కూకటి వేళ్లతో పెకలించి వేస్తుంది. మనం పెద్ద అఘాతంలో కూరుకుపోయినట్టుగా ఉంటుంది. కానీ ఇది నిజం. కానీ జ్ఞాని అందరినీ బేషరతుగా ప్రేమిస్తాడంటుంది ఉపనిషత్తు. అదెలా సాధ్యం? జ్ఞాని ప్రేమ సార్వజనీన ప్రేమ కాబట్టి. సో ఇక్కడ ఉపాసీత అంటే జ్ఞానం పొందు. ఆత్మ మాత్రమే ప్రియమైనది అనే జ్ఞానం పొందాలి. ఆత్మజ్ఞానం పొందితే పూర్ణత్వ భావన వస్తుంది. నేను పూర్ణుణ్ణి అనే జ్ఞానం పొందితే ఇక దుఃఖం ఎలా ఉంటుంది? కాబట్టి జ్ఞాని ప్రేమ స్వార్థంతో కూడినది కాదు. జ్ఞాని శత్రువుని కూడా ప్రేమిస్తాడు. అనాత్మగా కాదు, ఆత్మగా. ప్రపంచంలో ఎవరిని ప్రేమించినా అది షరతులతో కూడినది. మనను మాత్రమే బేషరతుగా ప్రేమిస్తాం. ఇది మైత్రేయి బ్రాహ్మణంలో ఇంకా వివరంగా చూస్తాం. ఇప్పుడు జ్ఞానఫలం పూర్ణత్వం అని గుర్తుంచుకుంటే చాలు. 6వ అంశం ఇందులో మనం చూసేది మహావాక్య మంత్రం. పేరెన్నిక 4 మహావాక్య మంత్రాలలో పేరెన్నిక గన్న బృహదారణ్యకంలో ముఖ్యమైన అహం బ్రహ్మాస్మి మహావాక్యం వస్తుంది. బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్ తదాత్మానమేవావేత్ అహం బ్రహ్మాస్మీతి తస్మాత్ సర్వమభవతు. ఇది 4వ బ్రాహ్మణంలో 10వ మంత్రం. అగ్రే, మామూలుగా అగ్రే అంటే సృష్టికి పూర్వం, కానీ ఇక్కడ అజ్ఞాన అవస్థలో ఉన్నప్పుడు అని అర్థం. బ్రహ్మవా ఆసీత్, బ్రహ్మ మాత్రమే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఇదం, ఈ జీవాత్మ చైతన్యంగా ఉన్నాడు. అంటే బ్రహ్మే జీవాత్మ రూపంలో ఉన్నాడు. తదాత్మానం ఆవేత్, బ్రహ్మ తన గురించి తాను తెలుసుకున్నాడు. ఏవా అంటే తనను తాను, అంటే శరీర వ్యతిరిక్త ఆత్మను. ఏం తెలుసుకున్నాడు? అహం బ్రహ్మ అస్మి ఇతి, నేను బ్రహ్మను. అజ్ఞాన అవస్థలో ఉండి సంసారి జీవిగా కనపడుతున్నాను నేను, కానీ నేను సాక్షాత్తు బ్రహ్మను అనే జ్ఞానం పొందాడు. దాని ఫలం ఏమిటి? తస్మాత్ సర్వం అభవతు. అందువల్ల అంటే అహం బ్రహ్మాస్మి జ్ఞానం పొందటం వల్ల బ్రహ్మ సర్వం తానే అయ్యాడు. ఇంకో విధంగా చెప్పాలంటే సర్వాత్మ భావనను పొందాడు. బ్రహ్మ తనను తాను తెలుసుకున్నాడు అంటే వ్యాకరణ పరంగా తనను తాను తెలుసుకోవటం కుదరదు. అంటే తనను గురించి తప్పుగా అనుకున్న భావనను తొలగించుకున్నాడు అని అర్థం. జీవాత్మ పదం వాడుతున్నాం, కానీ జీవాత్మ అంటే వేరే ఎవరో కాదు, అక్షరాల పరమాత్మే. ఇది అవస్థాభేదమే కానీ వస్తుభేదం కాదు. ఆ విధంగా జీవాత్మ పరమాత్మ ఐక్యం చెప్పబడింది ఈ మంత్రంలో. ఈ మహావాక్యం కొందరు సాధకులు ఒక చోట చేరి బ్రహ్మ గురించి చర్చ చేసుకున్న సందర్భంలో వస్తుంది. ఇప్పుడు 6వ అంశం అవిద్యా సూత్రం.
ఐదవ అంశం ఆత్మ అన్నింటికంటే ప్రియమైనది. ఆరవ అంశం అవిద్యా సూత్రం. సహ దేవానాం పశువు, దీని అవిద్యా సూత్రం అంటారు. ఇంతకు ముందు జ్ఞాని స్తుతి జరిగింది. అతను ఏ దేవతకు దాసోహం అనడు, దేవతలు కూడా అతనికి అడ్డుపడలేరు అని అక్కడ చెప్పింది. ఇప్పుడు అజ్ఞాని గురించి చెప్తున్నది ఉపనిషత్తు. అజ్ఞాని ఎప్పటికీ సంసారిగా ఉంటూ జనన మరణ వృత్తాలలో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. అంతేకాక ఒకవేళ అతను జ్ఞానం పొందాలనుకున్నా కూడా దేవతలు అతనికి ఆటంకం కలిగిస్తూ ఉంటారు. అథ యోన్యాం దేవతాం ఉపాస్తే అన్యోసావన్యో అహమస్మీతి నస వేద. అంటే ఎవరైతే తనకు దేవతలకు మధ్య భేదభావాన్ని చూస్తారో వారు అజ్ఞానులు. అసౌ అంటే తను పూజించే దేవత, అన్యః అంటే తనకు భిన్నంగా ఉంది, అన్యోహమస్మి ఇతి నేను ఆ దేవతకు భిన్నంగా ఉన్నాను. యహ అన్యం దేవతాం ఉపాస్తే, అలా భేద బుద్ధితో ఎవరైతే ఉపాసన చేస్తారో సహన వేద, అతను మూఢుడు. అటువంటి వారికి ఉపనిషత్తు ఒక కొత్త బిరుదునిస్తున్నది. సహ దేవానాం పశువు. భేద బుద్ధితో పూజ చేసిన వారు దేవతలకు పశువు అంటున్నది ఉపనిషత్తు. పశువులతో పోల్చటం అమానుషం కాబట్టి అలా ఎందుకు చెప్పిందో ఉపనిషత్తే వివరిస్తున్నది. అనేక జంతువులు మనుషులకు సేవ చేస్తాయి, వాటి కోసం అవేమీ చేసుకో. అలాగే మనుషులు దేవతలకు పశువులలాగా సేవ చేస్తారు, అనేక యజ్ఞాలు చేస్తారు. గృహస్థిగా మనం ఏం చేస్తాం, వారు మనని విడిచి వెళ్ళకూడదు అనుకుంటాం, వారికి ఇంతకన్నా మంచి ఉద్యోగం రాకూడదని కూడా పూజ చేస్తాం. అలాగే దేవతలు కూడా మనం పూజలు మానేసి జ్ఞానానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే మనకు అనేక ఆటంకాలను కలిగిస్తారు. ఒక్క వ్యక్తి పూజ చేయటం ఆపినా, ఒక్క వ్యక్తి వేదాంతం క్లాస్కు వెళ్ళినా దేవతలకు ఇష్టం ఉండదు, అది అప్రియం అవుతుంది వారికి. వారికి సేవ చేసే పశువుల వంటి మనుషులు తగ్గిపోతారు. అందువల్ల వారు ఆటంకాలను కలుగజేస్తారు. ఈ వాక్యం ఎవరు చెప్తున్నారో మర్చిపోకూడదు, ఇది సాక్షాత్తు ఉపనిషత్తే చెబుతున్నది. అవిద్యా సూత్రం సారాంశం కర్మకాండకు మాత్రమే అంకితమై కర్మకాండ ముఖ్యం అనుకునేవారు మూఢులు, వారు దేవతలకు పశువులు. దీన్ని అవిద్యా కామకర్మ అంటుంది శాస్త్రం. ఈ సందర్భంలో వర్ణాశ్రమ ధర్మాలు చెప్పింది ఉపనిషత్తు. ఈ అంశం అవిద్యా సూత్రం మీద వ్యాఖ్యానం, అంటే దేవానాం పశువు మీద వ్యాఖ్యానం. ఎప్పుడైతే కర్మకాండ గురించి వస్తుందో అప్పుడు వర్ణాశ్రమ ధర్మం గురించి చర్చ వస్తుంది. ఇక్కడ వర్ణ సృష్టి చూస్తాం. ముందుగా దేవతలలో వర్ణాల సృష్టి వస్తుంది. దేవతలలో 4 వర్ణాలు: దేవ బ్రాహ్మణులు, దేవ క్షత్రియులు, దేవ వైశ్యులు, దేవశూద్రులు. అలాగే మనుషులలో కూడా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు సృష్టింపబడ్డారు. వర్ణాశ్రమ కర్మ అనుష్ఠానం చేయడానికి 4 వర్ణాలు కూడా సృష్టించబడ్డాయి. ఈ విధంగా వారు దేవతలకు పశువులయ్యారు. ఎంత గొప్ప కర్మలు చేసినా కూడా వారు మోక్షం పొందలేరు. మళ్ళీ విద్యాసూత్రానికి వస్తాం. మోక్షం పొందాలి అంటే ఆత్మ ఇది ఏవ ఉపాసీత, గుర్తుంచుకోవాలి. ఆత్మజ్ఞానం పొందితేనే మోక్షం పొందుతారు. పంచమహాయజ్ఞాలు. మళ్ళీ దేవానాం పశువు విషయంలోకి వస్తున్నాం. 16వ మంత్రంలో ఉపనిషత్తు మరో అడుగు ముందుకు వేసి అజ్ఞాని దేవతలకే పశువు కాదు అందరికీ పశువు అంది. అతను శాస్త్రం ప్రకారం అందరికీ రుణపడి ఉన్నాడు. వారికి సేవ చేయటం ద్వారా ఆ రుణం తీర్చుకోవాలి. అంటే పంచమహాయజ్ఞాలు చేయాలి. అవి దేవయజ్ఞం, ఋషి యజ్ఞం, పితృయజ్ఞం, మనుష్య యజ్ఞం, పశుయజ్ఞం. ఆత్మజ్ఞానం సంసార బంధం నుంచి తొలగించి మోక్షాన్ని ఇచ్చేటట్టయితే ఎందుకు అందరూ ఆత్మజ్ఞానానికి వెళ్ళరు అనే ప్రశ్నకు ఉపనిషత్తే జవాబిస్తోంది. అది కామం అంటున్నది, అంటే కోరిక. బ్రహ్మచారి, అజ్ఞాని, భార్య, పిల్లలు, మనుష్య విత్తం, దైవ విత్తం,
కావాలని పెళ్లి చేసుకుంటాడు. చివరికి దేవతలకు పశువుగా మారుతున్నాడు. ఒకవేళ అలా అతను పెళ్లి చేసుకోలేకపోతే తన అంగాల మీదే ఉపాసన చేయాలి అని ఉపనిషత్తు చెప్తున్నది. ఆ ఉపాసనను పాంక్తం ఉపాసన అని, అధ్యాత్మ ఉపాసన అని అంటారు. మనసు యజమాని, వాక్కు భార్య, ప్రాణం పుత్రుడు, కన్ను మనుష్య విత్తం, చెవి దైవ విత్తం. ఈ పాంక్తంలో కర్మ చేయాలి. కర్మ అంటే యజ్ఞం. ఏమిటా యజ్ఞం? శరీరాన్ని యజ్ఞంగా ఉపాసన చేయాలి. దీని ఫలం హిరణ్యగర్భ పథం పొందుతాడు. ఇప్పుడు 5వ బ్రాహ్మణం చూద్దాం. సప్తాన్న బ్రాహ్మణం అంటారు. ఇందులో వేదాంతం లేకపోయినా ఇది కూడా చాలా ముఖ్యమైన బ్రాహ్మణం. ఇందులో కూడా అవిద్యా సూత్ర వివరణే కొనసాగుతున్నది. అంటే సంసారం గురించిన విషయం కొనసాగుతోంది. ముందు బ్రాహ్మణంలో బ్రహ్మను సృష్టికర్తగా చూస్తే ఇప్పుడు జీవిని సృష్టికర్తగా చూస్తాం. అలాగే ముందు బ్రాహ్మణంలో జీవుణ్ణి భోగ్య వస్తువుగా చూస్తే ఇప్పుడు జీవుణ్ణి భోక్తగా చూస్తాం. జీవుడు జగత్తుని తను అనుభవించడానికి సృష్టించాడు. దీన్ని సప్తాత్మక లేదా సప్త భోగ్యాత్మక ప్రపంచం అంటారు. 7 భోగ్య పదార్థాలు ఉన్నాయి. జీవుడే తన కర్మల ద్వారా, ఉపాసనల ద్వారా ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. మనం జ్ఞాని అయిన మరుక్షణం ఈ భోగ్య ప్రపంచం మనకు అవసరం లేదు. సంస్కృతంలో భోగ్య వస్తువుని అన్నం అంటారు. అన్నం అంటే ఒక అర్థం తినే అన్నమే, ఇంకో అర్థం అనుభవంలోకి వచ్చే వస్తువు. జీవుడే సృష్టించాడు అని తెలుసుకుంటే భగవంతుడు ఈ సృష్టిని ఎందుకు చేశాడు అనే మన సందేహానికి జవాబు దొరుకుతుంది. మనమే సృష్టించామంటే అక్షరాలా మనమే సృష్టించామని కాదు. ఈ సృష్టికి మన కర్మలే పరోక్ష కారణాలు. సో జీవుడు సృష్టించిన సప్త అన్నాలు ఇవి. 1 సాధారణ అన్నం, అన్ని జీవరాశులు అంటే మనుషులు, పక్షులు, వృక్షాలు రోజువారీ తీసుకునే అన్నం. 2, 3 దేవ అన్నం, దేవతలకు ఇచ్చే ఆహుతులు. 4 పశు అన్నం, పశువులకు, మనుషులలో పాపాయిలకు అన్నం అంటే పాలు. ఈ 4 ఇతరులకు ఇచ్చే అన్నాలు. తర్వాత వచ్చేవి వ్యష్టి శరీరంలోని అంగాలు. అవి 5, 6, 7 మన వాక్ ప్రాణ, మనసు, వాక్కు, పంచప్రాణాలు. ఇవి తమ సొంత ఆనందం కోసం ఉపయోగించేవి. ఇంకో కోణంలోంచి చూస్తే మొదటి 4 సాధన అన్నాలైతే తక్కిన 3 సాధ్య అన్నాలు. ఎందుకంటే మన మనసు, వాక్కు, ప్రాణం మన ఇతరులకు చేసిన దానం బట్టి ఉంటాయి. ఇప్పుడు మనకు మంచి మనసు లేదు అంటే మనం పూర్వజన్మలో పై అన్నాలను దానం చేయలేదు అని అర్థం. ఎవరైతే హిరణ్య గర్భ మీద లేదా విరాట్ మీద సప్తాన్న రూప ఉపాసన చేస్తారో వారు హిరణ్య గర్భ పథం పొందుతారు. మనసు నిర్వచనం. మనసు నిర్వచనం. కామ సంకల్పో విచికిత్స, శ్రద్ధా శ్రద్ధా ధృతిర్ధృతి, శ్రద్ధా శ్రద్ధా ధృతిర్ధృతి, హ్రీర్ధీర్భీరిత్యేతత్ సర్వం మన ఏవ. 5వ అధ్యాయంలో 3వ మంత్రం. ఈ మంత్రంలో ఉపనిషత్తు మనస్సు యొక్క నిర్వచనంతో పాటు దానికి ప్రమాణం కూడా ఇస్తున్నది. ఈ నిర్వచనం చాలా ముఖ్యమైనది. దృగ్దృశ్య వివేకంలో ఈ పదాలను చిన్న మార్పుతో చూస్తాము, కాకపోతే అక్కడ పద్య రూపంలో చూస్తాం. మనసు నిర్వచనం అది అనేక వృత్తుల అంటే ఆలోచనల సముదాయం. అలాంటి వృత్తులను కొన్ని ఉదాహరణగా ఇచ్చింది ఉపనిషత్తు. అవి కామం, సంకల్పం, విచికిత్స అంటే సందేహం, శ్రద్ధ, అశ్రద్ధ, ధృతి, అధృతి, హి అంటే వినయం, ధీ అంటే ధైర్యం, భీ అంటే భయం.
ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఈ మంత్రం ద్వారా ఉపనిషత్తు ఒక విషయం స్పష్టంగా చెప్తున్నది. రాగద్వేషాలు మనసుకు అంటే అనాత్మకు చెందుతాయి కానీ ఆత్మకు చెందవు అని. అంతేకాదు, మనసు కంటికి కనపడకపోయినా ఇంద్రియాలు పనిచేస్తున్నాయి అంటేనే మనసు వల్లనే అని చెప్తున్నది ఉపనిషత్. అది కాక ఇంకొక ఉదాహరణ, ఎవరైనా మనని వెనక నుంచి ముట్టుకుంటే మనసు వల్లనే ఎక్కడ ముట్టుకున్నారో తెలుస్తుంది అని చెప్తున్నది. ఈ విధంగా ఈ సందర్భంలో మనసు యొక్క శ్రేష్టత్వం కూడా చూస్తాము. అంతేకాక ఉపనిషత్తు ఈ అధ్యాయంలో కర్మఫలం గురించి చెప్తున్నది. ఏ కర్మ చేస్తే ఏ ఫలం వస్తుందో వివరిస్తున్నది. ఇది చాలా ముఖ్యమైన మంత్రం. శంకర్ల వారు దీన్ని తరచూ ఉటంకిస్తుంటారు. అది మనుష్యలోక పుత్రేనైవ జయ్యో అంటే పుత్రుని వల్ల మనుష్యలోకంలో తిరిగి పుడతారు అని. కర్మణా పితృలోక, కర్మ అంటే ఉపాసన కాకుండా కేవల కర్మ చేస్తే పితృలోకంలో మళ్ళీ పుడతారని, పితృలోకానికి వెళ్తారని. విద్యయా దేవలోక అంటే కర్మ ప్లస్ ఉపాసన చేసిన వారు బ్రహ్మలోకానికి వెళ్తారని చెప్తున్నది. దీన్ని బట్టి ఈ కర్మ ఫలాలు పరిమితమైనవే, దీనివల్ల జ్ఞానం రాదు అని చెప్పకనే చెప్పినట్టు అయింది. సప్తానంలో చివరి 3 వాక్కు మనసు ప్రాణం అని చూసాం. ఈ మూడింటిలోనూ ప్రాణం శ్రేష్టం అని చెప్పడానికి వ్యష్టిపరంగా తక్కిన ఇంద్రియాలు శక్తిని కోల్పోయినా ప్రాణం కోల్పోలేదని, అధిదైవ పరంగా తక్కిన అధిష్టాన దేవతలు శక్తిని కోల్పోయారు కానీ హిరణ్యగర్భ అంటే వాయువు శక్తిని కోల్పోలేదని, అందువల్ల ప్రాణం శ్రేష్టమని ఉపనిషత్తు ఇక్కడ చెప్తున్నది. అందువల్ల ప్రాణం మీద ఎవరైతే ఆధ్యాత్మిక ఉపాసన చేస్తారో వ్యష్టిపరంగా ప్రాణశక్తి సమృద్ధిగా ఉండి ఎన్నడూ అలసిపోడు. అధిదైవ ఉపాసన చేస్తే బ్రహ్మలోకానికి వెళ్తాడు లేదా హిరణ్య గర్భ పదం పొందుతాడు అని వస్తుంది. ఇప్పుడు చివరి బ్రాహ్మణం ఉక్త బ్రాహ్మణం. మొదటి అధ్యాయం యొక్క ముఖ్యాంశం అధ్యారోపం. అధ్యారోపంలో జీవిని కర్మగా భోక్తగా చూసాం. ఈ 6వ బ్రాహ్మణంలో తక్కిన అధ్యారోపాలన్నింటినీ కలిపి తూకీగా చూస్తాం. త్రయం వా ఇదం నామరూపం కర్మ అని వస్తుంది. దీన్ని విక్షేప మంత్రం అంటారని చూసాం. దీని సంక్షేప వాక్యం అంటారని చూసాం. సంక్షేప వాక్యం అంటే ఒక సూత్రం లాంటిది. మొత్తం ప్రపంచం అవ్యక్తం వ్యక్తం అంతా నామరూప కర్మ త్రయం. వ్యక్త ప్రపంచం సాధ్య సాధన ప్రపంచంగా ఉంది. అవ్యక్తంలో ఈ విభేదం కనపడదు. నామం ప్రపంచం అంతా నామమయం. నిజానికి ఒక వస్తువు గురించి ఆలోచించాలి అంటే దాని పేరుతోనే ఆలోచించగలం. వస్తువుని నామాన్ని ఎన్నటికీ విడదీయలేం.
వాక్కు నుంచి అనేక నామాలు వస్తాయి. ఇక్కడ వాక్కు అంటే సామాన్య శబ్దం, అందువల్ల వాక్కుకి ఒక కొత్త బిరుదు వచ్చింది, అది ఉక్తము. ఉక్తము అంటే కారణం. సామాన్య ఉక్తము అంటే ఉపాదాన కారణం. ఆ విధంగా వాక్కు అనే సామాన్య శబ్దం నామాలన్నిటికీ ఉక్తం అయింది. సామాన్య శబ్దం నుంచి విశేష నామాలు రావటం వల్ల సామాన్య శబ్దానికి ఇంకో పేరు కూడా ఉంది, అది సామ. నామాలన్నీ విశేష నామాలన్నీ సామాన్య నామంలో లయమవుతాయి కాబట్టి లయ కారణం కూడా అయింది. ఇదే వర్ణన రూపానికి కర్మకి కూడా వర్తిస్తుంది. అనేక రూపాలన్నీ చక్షువు మీద ఆధారపడి ఉన్నాయి. ఇక్కడ చక్షువు అంటే సామాన్య రూపంగా తీసుకోవాలి. సామాన్య రూపమే మొత్తం ప్రపంచంలోని అన్ని రూపాలకు ఉపాదాన కారణం. అందువల్ల సామాన్య రూపాన్ని కూడా ఉక్తము అని సామ అని అంటారు. కర్మ ప్రపంచం అంతా అనేక కర్మల సముదాయం. మనిషి, జంతువు, చెట్టు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, దేని చూసినా కూడా అవన్నీ ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటాయి. నామానికి సామాన్య శబ్దం, రూపానికి సామాన్య రూపం చూసినట్టే ఇప్పుడు కర్మకు సామాన్య కర్మ ఉంది, అది ఆత్మ. ఇక్కడ ఆత్మ అంటే శరీరం. శరీరం ఉక్తం అయింది. ఈ విధంగా ప్రపంచం మొత్తం నామరూప కర్మల సమ్మేళనం. అదే విధంగా మనిషి కూడా నామరూప కర్మల సమ్మేళనమే. మామూలుగా తక్కిన ఉపనిషత్తులు జగత్తును నామరూపాలుగా వ్యవహరిస్తాయి. బృహదారణ్యకోపనిషత్తులో తక్కిన ఉపనిషత్తుల్లో లేనివి కూడా ఉంటాయి. అదే దీని ప్రత్యేకత అని చూసాం. ఇక్కడ ఆ ప్రత్యేకత చూస్తున్నాం. బృహదారణ్యకోపనిషత్తు దానికి అదనంగా కర్మను కలిపింది. ఉదాహరణకు కుండను తీసుకుంటే కుండకు పేరు రూపంతో పాటు కర్మ ఉంది. దాని సామాన్య కర్మ నీరు నింపుకోవటం. నామరూప కర్మలు 3 అయినా ఇవి ఒకే ఆత్మ. ఆత్మ అంటే శరీరం అని ఇక్కడ మర్చిపోకూడదు. శరీరం దేహేంద్రియ మనస్సుల సముదాయమైన పిండం. సమష్టి ప్రపంచాన్ని బ్రహ్మాండం అంటే వ్యష్టి శరీరాన్ని పిండాండం అంటారు. సో నామరూపాత్మక శరీరానికి కర్మ కూడా కలుపుకోవాలి. ఉపనిషత్తు సత్యం అనే పేరు ఇచ్చింది. ఈ శరీరంలో ప్రాణం ఉంది. ప్రాణాన్ని అమృతం అంటున్నది. ప్రాణం సూక్ష్మ శరీరానికి ప్రతీక. స్థూల శరీరం పడిపోయాక కూడా సూక్ష్మ శరీరం ఉంటుంది. కానీ స్థూల శరీరం చేత సూక్ష్మ శరీరం కప్పివేయబడింది. అంటే స్థూల శరీర అభిమానం చేత నేను సూక్ష్మ శరీరాన్ని అని తెలుసుకోలేకపోతున్నాను. స్థూల శరీర అభిమానం వదుల్చుకుని సూక్ష్మ శరీరానికే రాలేకపోతున్నాను. ఇంకా ఆత్మజ్ఞానానికి రావటానికి ఇంకెంత కష్టపడాలో అనే విషయం మనం గ్రహించాలి. ఇక్కడితో అధ్యారోపం ముగిసింది. మొదటి అధ్యాయం యొక్క సారాంశం కూడా ముగిసింది. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.